చిన్న చరణం పాడుకుందాము. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, నీ మోము చూడ నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే వెదకేను దేవా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రత్యేక ప్రకటన, వాక్య పరిచర్యలకు వెళ్ళక ముందు మళ్ళీ మర్చిపోతానని ముందుగానే చెబుతున్నాను. సకల జనులకు ఇది ఒక శుభవార్త, మంచి ఆనందకరమైనటువంటి ప్రకటన ఏంటంటే, ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ శాఖగా ఒక ఇంగ్లీష్ చర్చ్, ఇంగ్లీష్ వర్షిప్ సర్వీస్ సికింద్రాబాద్ ఎస్పీజీ చర్చ్లో ఉన్నటువంటి చాపెల్లో ప్రారంభించబడింది. కొన్ని వారాలుగా జరుగుతుంది. పాస్టర్ జాన్ అబ్రహాం, శామ్ జాన్ అబ్రహాం వారు ఆ సంఘాన్ని నడిపిస్తున్నారు. ప్రతి ఆదివారం సాయంత్రము 4 గంటలకు ప్రారంభమై 4 నుండి 6 గంటల వరకు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఇంగ్లీష్లో ప్రభువును ఆరాధించాలి. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దో ఐ మే స్పీక్ అండ్ అండర్స్టాండ్ అదర్ లాంగ్వేజెస్. తెలుగు, ఉర్దూ, వేరే భాషలు వచ్చు, కానీ ఇంగ్లీష్లో ఎక్కువ కంఫర్టబుల్గా ఉన్నాను, హృదయపూర్వకంగా ఆరాధించగలను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎస్పీజీ చర్చ్కి ఎవ్రీ సండే ఈవినింగ్ 4 o'clock వెళితే అక్కడ బ్యానర్ ఉంటుంది, ఫ్లెక్సీ ఉంటుంది, మీకు డైరెక్షన్స్ అక్కడ గేట్లో ఎంటర్ కాగానే కనబడతాయి. పాస్టర్ శామ్ జాన్ అబ్రహాం వారు ఓఫిర్ మినిస్ట్రీస్ యొక్క ఆర్డైన్డ్ మినిస్టర్గా అక్కడ ఇంగ్లీష్ సర్వీస్ని నడిపిస్తున్నారు. అందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనవి. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 106వ కీర్తన, 106వ కీర్తన. మూడవ వచనము మాత్రమే నేను చదువుతాను, చిత్తగించండి. న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, సత్యదేవుని భక్తులారా, ఆరాధకులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడంటే ఏమిటి, ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా కలుసుకోవాలి. నిత్యత్వం అంతా ఒక భార్య భర్తతో సహజీవనం చేసినట్లు మనం దేవునితో సహజీవనం చేయడానికి ఏ రీతిగా సిద్ధపడాలి అనే విషయాలు మనకు తెలియజేయడానికి సర్వశక్తుడు వ్రాయించినటువంటి
అద్భుత గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము, ప్రశస్తమైన గ్రంథం, అపురూపమైన గ్రంథం, వర్ణనాతీతమైనటువంటి విలువ కలిగిన గ్రంథం, చాలా ఆసక్తికరమైన గ్రంథం, రుచికరమైన గ్రంథం, మనకు అత్యవసరమైన గ్రంథం. రోటీ, కపడా, మకాన్ మనిషికి అవసరం. కానీ చాలినంత ఆహారము, లంకంత ఇల్లు, చక్కని రాజవస్త్రాలు, ఇంటి నిండా ఒంటి నిండా బంగారం, ధనరాశులు ఉన్నా సరే ఇంకా ఈ బైబిల్ గ్రంథాన్ని, దానిలోని సత్య ప్రత్యక్షతను పొందని వాడు దరిద్రుడి కిందే లెక్క. ఏది ఉన్నా లేకపోయినా దేవుని వాక్యమును గ్రహించి హృదయంలో నింపుకున్నవాడు ఐశ్వర్యవంతుడు. వేలాది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం కోరదగినదని మహారాజు ఐశ్వర్యవంతుడైన దావీదు చెప్పాడు. ధనరాశులు లేనివాడు ఆ మాట అంటే ఆ లెక్క వేరు, ఆ మాట యొక్క విలువ వేరు. కానీ అన్నీ ఉన్నవాడు చెప్పాడు, దీనికన్నా బైబిలే గొప్పది రాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. God is revealing himself, otherwise we would never know God. అదేంటంటే బోల్డు మతాలు ఉన్నాయి కదా అని ఎవరైనా అనొచ్చు, అనుకోవచ్చు. భావ స్వాతంత్ర్యం ఉన్నది, వాక్ స్వాతంత్ర్యం ఉన్నది, భావ ప్రకటన స్వాతంత్ర్యం ఉన్నది. బైబిలే గనుక లేకపోతే మనకెప్పటికీ దేవుడు అర్థం కాడు అని నేనంటే చాలామందికి అభ్యంతరకరంగా ఉంటుంది. వాళ్ళ అభ్యంతరాలను కూడా నేను గౌరవిస్తున్నాను. నువ్వు కాదనడానికి వీల్లేదు అని మొండిగా బండగా అమర్యాదగా మాట్లాడేవాడిని కాదు నేను. ఐ రెస్పెక్ట్ ద అబ్జెక్షన్స్ ఆఫ్ ద అన్బిలీవర్స్. నమ్మడం ఇష్టం లేని వాళ్లకు ఉండే మానసిక అడ్డుబండలు, మెంటల్ బ్లాక్స్, వాటిని నేను గౌరవిస్తున్నాను. గౌరవించి వాటికి సమాధానం చెబుతున్నాను. దట్ ఈస్ వై ఐఎమ్ ఎ క్రిస్టియన్ అపాలజిస్ట్. బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు, మతాలు, బోల్డ్ మార్గాలు ఉన్నాయి, వేదాంతం ఉంది, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ బైబిల్ లేకపోతే మనకు దేవుడు ఎప్పుడు అర్థం కాడు. దేవుడనే పదము పరిచయం అవుతుంది కానీ ఆ పదము సూచించే ఆ వ్యక్తి పరిచయం కాడు వితౌట్ ద బైబిల్. అన్ని గ్రంథాలు చదివే నేను చెబుతున్నాను. ఎందుకు అంటే వెరీ సింపుల్. బైబిల్లో ఉన్న ఒక ఆయన అన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. మరి అలాగన్నవాడు ఇందులోనే దొరికాడు. అదేమిటి, ఆయన చెప్పుకుంటే సరిపోయిందా? ఇంకా ఎవళ్ళ ద్వారానన్నా తండ్రి వద్దకు వెళ్ళొచ్చు, అవతార పురుషులు చాలామంది ఉన్నారు అని ఎవరైనా అభిప్రాయపడవచ్చు. యు మే ఒపీన్ అండ్ ఫీల్ దట్ వే. యు ఆర్ ఫ్రీ టు ఫీల్ whatever makes you comfortable. ఇంకా ఎవళ్ళ ద్వారానన్నా తండ్రి వద్దకు మనం వెళ్ళొచ్చు కదా, చాలామంది ఉన్నారు కదా అని నువ్వు అనుకుంటే సరిపోయింది ఏంటి? వాళ్ళు చెప్పుండాలి ఆ మాట. నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి రాడు అని అన్నవాడెవడైనా ఉన్నాడా? నీవెవరినైతే ఆశ్రయించి ఆరాధిస్తున్నావో
ఎవరినైతే నమ్ముకొని ఉన్నావో, ఎవరిపై ఆధారపడ్డావో వాళ్ళు ఒక్కసారన్నా చెప్పారా, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు, నా ద్వారా తప్ప ఎవ్వడు స్వర్గానికి రాడు అని ఎవరైనా అన్నారా? కొంతమంది ఆ ప్రసక్తే తీసుకురాలేదు. ఒక ఆయన మాత్రం ఆ ప్రసక్తి తీసుకొచ్చి నేనేమి అక్కర్లేదు, ఏ మార్గమైనా రావచ్చు అన్నాడు. ఎంత మంచిగా చెప్పేసాడండి. మీరు ఏ రూపమున కొలిచినా, ఏ పేరున ఆరాధించినా అవన్నీ నాకే చెందుతుంది కనుక రూపాలు పేర్లు గొడవ నాకైతే లేదు, మీ ఇష్టం, సెలెక్షన్ మీకే ఇచ్చేసా, సెలెక్టింగ్ అథారిటీ మీరే. ఇప్పుడు ఏ పేరైనా పర్వాలేదు, నా ఒక్క పేరే అక్కర్లేదు అన్నవాడిని మనం అవాయిడ్ చేసిన డేంజర్ లేదు. కానీ నా నామమే రక్షణకరమని చెప్పిన వాడిని అవాయిడ్ చేస్తే రిస్కే. అందుచేత యేసుకు ఉన్నటువంటి విశిష్టమైన స్థానము ఇంకెవరికి ఎప్పటికీ వేదాంత ప్రపంచంలో దొరకదు. He made certain claims which no one could ever even dare to make or even imagine. వాళ్ళు ఆలోచించడానికి, ఊహించడానికి కూడా ఎవ్వరికీ ధైర్యము చాలనటువంటి గొప్ప గొప్ప క్లెయిమ్స్, ప్రకటనలు యేసయ్య చేశాడు. అందరూ పరిశుద్ధులేనండి అని నువ్వు అనుకుంటే సరిపోదు. నా యందు పాపమున్నదని ఎవడు స్థాపించును అని యేసు తప్ప ఇంకెవరు అనలేదు. నా యందు విశ్వాసం ఉంచుడి అని మనుషులలో అవతార పురుషులుగా ఎంచబడిన వాళ్ళెవ్వరూ అనలేదు. గౌతమ బుద్ధుడు ఆ మాట అనలేదు. ట్రస్ట్ ఇన్ మీ, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ టేక్ యూ టు హెవెన్ అనలేదు గౌతమ బుద్ధుడు. ఎవరికి వాళ్ళే జ్ఞానం పొందండి అన్నాడు. నాకు వచ్చిన జ్ఞానం మీకు రావాలన్నాడు అంతే తప్ప అవతల ఒక ప్రమాదం ఉన్నది, నేను తప్పిస్తాను, అవతల ఒక నిత్య సుఖం ఉన్నది, అక్కడ నేను మిమ్మల్ని చేరుస్తాను అని ఆయన అనలేదు. గౌతమ బుద్ధుడు దేవుడు కాదు, దేవుడిని చెప్పుకోలేదు. దేవుడిని కాదయ్యా నేను అసలు ఒక దేవుడు ఉన్నాడో లేడో కూడా నాకు సరిగ్గా తెలియదు అని అన్నవాడిని నువ్వే దేవుడి అన్నవాడు పెద్ద బుద్ధిహీనుడు. బౌద్ధము అనేది ఒక మతం కాదు. ఎందుకంటే ఆ మతానికి దేవుడు అన్నవాడు లేడు, ఒక ప్రామాణిక గ్రంథం అనేది లేదు. యేసు ప్రభు మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ క్లెయిమ్స్ చేశాడు. ఇంకెవరూ చెయ్యని ప్రకటన తన గురించి తాను ఆయన చెప్పుకున్నాడు. నేను పరిశుద్ధునన్నాడు, నేను మీ కొరకు చచ్చిపోయి లేవడానికే వచ్చానన్నాడు, నేను తప్ప ఇంకెవడు మిమ్మల్ని రక్షించలేడు అన్నాడు, పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉన్నది అన్నాడు, ఇది మీరు తెలుసుకోవాలన్నాడు. నాకు తెలియక ఒక మాట అడుగుతాను, ఈ తెలివైన వాళ్ళందరూ నేనే మార్గము అన్నవాడిని వదిలేసి నేను మార్గం కాదు అన్నోళ్ళు వెంటబడుతున్నారు ఎందుకో ఏమండి? ఇదే మందుల షాపు అని పల్లెటూరులో ఒక బోర్డు ఉంటుంది, అక్కడికి వెళ్ళి మందులు అడగాలి. కానీ కిరాణా కొట్టుకు వెళ్ళి ఇక్కడ ఏమైనా మందులు దొరుకుతాయా అని అంటే, మందులు అడిగేది కిరాణా కొట్టు కాదురా, మందుల షాపులో అడగాలరా ఓ మందుడా అంటాడు వాడు. మందుల షాప్ ఎక్కడో తెలియదురా, మందుడా నీకు? బోర్డు పెట్టిన దగ్గరికి వెళ్ళి అడగాల. పెట్రోల్ బంక్ అక్కడికి వెళ్ళి పెట్రోల్ డీసీలో అడగాలి, అంతేగాని పాల ప్యాకెట్ ఉందని అడగొద్దు. వాడు పాలు అమ్మడు, డీసీలో అమ్ముతాడు, అది పాలు అనుకొని తాగితే నువ్వు చస్తావు. అక్కడ ఏ బోర్డు ఉందో బోర్డు చూసి ఆ సరుకు కోసం వెళ్తాం.
ఎవరు పెట్టని బోర్డు యేసయ్య పెట్టాడు. పాపములను క్షమించడానికి నాకు అధికారం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పాపములకు పరిహారముగా నా ప్రాణమును పెట్టడానికే వచ్చాను. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉన్నది. తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది. వేరే వాళ్ళు ఏ రిస్క్లో పడని నాకు సంతోషం. నేనైతే రిస్క్లో లేవు. నేను చాలా సేఫ్ జోన్లో ఉన్నాను. ఒకవేళ వేరే దేవతలు వచ్చి అడిగారు అనుకోండి, నువ్వెందుకు నన్ను నమ్ముకోలేదంటే, నువ్వెందుకు చెప్పలేదు అంటాను నేను. వెరీ సింపుల్. ఏంటా పెద్ద మనిషి పెద్ద లెక్కలు అడగడానికి వచ్చావు? నువ్వు చెప్పావా? నేనే మార్గము అన్నావా? నన్ను నమ్ముకుంటే తప్ప నీకు పాపక్షమాపణ లేదని చెప్పావా? నీ పాపాలను కడగడానికి నేను పుట్టానని నువ్వు చెప్పావా? ఇప్పుడు వచ్చావు పెద్ద ఎగురుకుంటా లెక్క అడగడానికి. ఎక్కువ మాట్లాడకు. మాట్లాడితే ఈ మాటలన్నీ చెప్పినోడు ఉన్నాడు, మా డాడీని పిలుస్తా. ఏంద్రా లెక్క అడుగుతున్నావు? నువ్వు ముందు చెప్పుండాలా. ఆ తెలివి ఉండాలి నీకు ముందు. అంటానని వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు రారు. క్రైస్తవుడు ఎంత సేఫ్ జోన్లో ఉన్నాడండి. వీఆర్ సో హ్యాపీ, వీఆర్ సేఫ్. యేసుక్రీస్తు తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ. పైనున్న ఆకాశమందు యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికి, భేదమేమి నాధుని ధరించి తరింప, నాధుని ధరించి తరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు. పైనున్న ఆకాశమందున. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథం దేవుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. ఏ విధంగా అంటే, అసలు దేవుడెవరు, దేవుణ్ణి మనం ఎందుకు పోగొట్టుకున్నాము, దేవునికి మనకు మధ్యలో అడ్డుగా వచ్చిన గోడ ఏమిటి, ఆ గోడ బద్దలు కావడానికి మార్గం ఏమిటి, ఈ వైటల్ క్వశ్చన్స్ బైబిలే చెబుతుంది. దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్న గోడ మన పాపము. దాన్ని బద్దలు కొట్టే శక్తి ఆ దేవుడే కార్చిన పరమ పవిత్ర రక్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. ఆ యజ్ఞము యేసు మాత్రమే జరిగించాడు, ఇంకెవరు జరిగించలేదు గనక యేసు అసమానుడు. యేసు మనకున్న ఏకైక రక్షణకారకుడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం దేవుణ్ణి పరిచయం చేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మనకు చూపిస్తుంది. అంతేకాదు,
ఆ రీతిగా రక్షకుణ్ణి పరిచయం చేసి రక్షణ మార్గాన్ని మనకు నేర్పించి, మనకు తెలియచేసి, నేర్పించి అల్టిమేట్గా మనల్ని ధన్యులుగా చేయడానికి బైబిల్ ఇవ్వబడింది. బైబిలు గ్రంథాన్ని గురించి ఇన్ని గొప్ప సంగతులు చెప్తుంటే కొంతమందికి ఇష్టం ఉండదు. బైబిల్ అంటే ఏదో ఒక చిన్న చూపు, అది మాదిగా మాలోళ్ళ గ్రంథం అండి. వాళ్ళు విమర్శలకి దానికి మళ్ళీ ప్రతి విమర్శలు మనోళ్ళు చేయడం బాగా రక్తి కడుతోంది వ్యవహారం. ఇంటర్నెట్లో చాలా రంజుగా ఉంది. వాళ్ళు అన్నారు, బైబిల్ ఏం పరిశుద్ధ గ్రంథం అండి, లోతు తన కుమార్తెలతోనే పడుకున్నాడు, అదేం పరిశుద్ధ గ్రంథం అంటే మనోళ్ళు దానికి కౌంటర్ ఇచ్చారు. మీ వాళ్ళు గాడిదలతో గుర్రాలతో పడుకున్నప్పుడు లేదా అని దానికి చక్కని నిరూపణలు ఇచ్చారు. అశ్వమేధ యాగములో పాల్గొన్నటువంటి మహారాజు యొక్క భార్య గుర్రముతోనే ఆమె ఆ క్రియ జరిగించవలెనని వేదములో ఉన్నది. మరి గుర్రాలు కంటే ఇది నయం కాదురా అని అన్నాడు. ఇంతకంటే వరస్ట్ కదా అని అనేసాడు మనోడు. బైబిల్ను ఎవ్వరు ముట్టుకోవడానికి యోగ్యులు కాదు, బైబిల్ని విమర్శించడానికి ఎవడు యోగ్యుడు కాదు. బైబిల్లో ఏదో లోపాలు ఎంచి చెబుదాం అనుకున్నోడు పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. నీకన్నా ఇంకా పరమ దరిద్రమైనటువంటి చండాలం అంతా ఉంది నీ దగ్గరే. నువ్వే అశుద్ధంలో పొర్లి వచ్చి నా ముక్కుకు మసంటిందని మాట్లాడితే ఎట్లా? నా ముక్కు మీద మసంటింది, నువ్వు దొరలు వచ్చి అశుద్ధంలో కంపు కొడుతున్నావు. బైబిల్ను విమర్శించే వాళ్ళ బ్రతుకంతా అలాగే ఉంది. అయితే నాకు తెలుసు వాళ్ళ గ్రంథాల్లో ఉండేటటువంటి చాలా ఘోరమైన సంగతులు తెలుసు, కానీ నేను అవన్నీ బయట పెట్టను, బాగుండదని. నేను మాత్రం కొంచెం జెంటిల్గా సమాధానం చెప్తూ ఉంటాను. ఎట్లన్నా నరకాల్సిందే కానీ కొంచెం సుఖంగా నరకాలని ఎనస్థీషియా కనిపెట్టారు. అయితే నేను ఒక కన్స్ట్రక్టివ్ ఆన్సర్ చెబుతున్నా వినండి. బైబిల్లో ఈ లోతు కుమార్తెల కథ, యూదా తామారు కథ, ఇట్లాంటివన్నీ నువ్వు పోగు చేసుకొని ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రపంచ స్థాయిలో మిట్ట మధ్యాహ్న సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ప్రస్ఫుటంగా ఎవడు కాదనడానికి వీలు లేకుండా నిరూపించబడిన సత్యం ఒకటి ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఏం సంగతులు ఉన్నాయో అది దాని వెనుక పరమార్థం ఏమిటో అనేది వేరే విషయము. కానీ ఈ సంగతులన్నీ రాయబడిన బైబిల్ గ్రంథం ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటే ఈ సంగతులన్నీ కలుపుకొని దీన్ని చదువుతున్న ప్రతి వాడిని ఈ గ్రంథం పరిశుద్ధపరుస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రపంచ స్థాయిలో నా సవాలు. ఎవడైనా యథార్థవంతుడు ఉంటే నాకు సమాధానం చెప్పాలి. బైబిల్ చదివి నేను వ్యభిచారం మానుకున్నాను, బైబిల్ చదివి నేను త్రాగుడు మానేశాను, ఒకప్పుడు కిరాయి హంతకుణ్ణి, బైబిల్ చదివి నేను సంఘ విద్రోహ కార్యక్రమాలు మానేశాను, నేర జీవితం మానేశానని వాళ్ళను కోట్ల మందిని నేను చూపిస్తా. వేరే మత గ్రంథం చదివి నేను వ్యభిచారం మానేశాను అన్న ఒక్కడిని నాకు చూపెట్టు, ఒక్కడిని చూపెట్టు. ఏ గ్రంథాన్ని చదివినా, నాస్తికవాదం చదివినా, హేతువాదం చదివినా, కోతివాదం చదివినా, ఏ సిద్ధాంతం చదివినా మనుషులు ఇంకా 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 పాపాలు నేర్చుకుంటున్నారు. పాపాల ఊబిలో నుండి బైబిల్ వంక చూసిన వాడు బయటకు వచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ పరిశుద్ధ గ్రంథం
ఇది మనల్ని పరిశుద్ధపరిచే గ్రంథం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. యేసు చగానే మనసు మారి నూతన మగును. భేదమే మెయులేదెవ్వరికి, భేదమే మెయులేదెవ్వరికి, నాథుని ధరించి తరింప, నాథుని ధరించి తరింప. పైనున్న మందునా లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా. ఆ పాట మీ పుస్తకాల్లో సరి చేసుకోండి. తరించుట అనగా దాటుట. దేవునికి మనకు మధ్య ఉన్న పాపము అనే అగాధమును దాటుట, తరించుట. మరణ నదిని దాటి నిత్య జీవములో అడుగుపెట్టుట, తరించుట. అడ్డము వచ్చిన ఎర్ర సముద్రమును దాటుట, తరించుట. యోర్దాను నదిని దాటుట, తరించుట. తరించుట అంటే దాటి వెళ్ళుట. అయితే సకల అవరోధాలు, ఆటంకాలు, పాపము, శాపము అన్నిటినీ మనం దాటాలి. దాటాలంటే ముందు యేసును ధరించుకోవాలి. అది అక్కడున్న పాట, అందులో ఉన్న మాట. నాథుని ధరించి తరింప అని. ఎవరైనా చేయొచ్చు పని. ఏ కులం ఏ మతం వాళ్ళైనా సరే యేసును ధరించుకోవాలి, అడ్డుబండలన్నీ తరించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. పాడదాం ఆ పాట. యేసు నామము ధరించ మనసు మారి నూతన మగును. యేసు నామము మనసు మారి నూతన మగును. భేదమేమియులేదెవ్వరికి, భేదమే మియులేదెవ్వరికి, నాథుని ధరించి ధరించి, నాదు రాసుకోండి, ధరించి తరింప. పైనున్న ఆకాశమందునా, క్రిందున్న భూలోకమందున, లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథము మనకు దేవుని దగ్గరికి, రక్షకుని దగ్గరికి దారి చూపుతుంది. దేవుని దగ్గరికి నేనే మార్గాన్ని అని చెప్పిన వ్యక్తిని మనకు పరిచయం చేస్తుంది. అంతేకాదు, ఆశీర్వాదాల పరంపరలో అతి ఉన్నత శిఖరాగ్ర స్థాయికి చేర్చి మనలను ధన్యులుగా చేస్తుంది. ధన్యుడు అంటే ఇహలోక పరిభాషలో అదృష్టవంతుడు అన్నమాట. అందరూ ఆశించే మేలు, అందరూ పొందలేని మేలు ఒకడెవడో పొందేశాడు, లక్కీ ఛాన్స్. వాడిని లక్కీ మ్యాన్ అంటారు. సడన్గా నాకు రోడ్డు మీద నడిచి వెళుతున్నప్పుడు పడుకొని నిద్ర లేవగానే మంచం పక్కనో ఒక 10 కోట్ల రూపాయల మూట పైనుంచి పడితే ఎంత బాగుండు అని అందరికీ ఆశ ఉంటుంది, కానీ అలా పడదు. ఉన్న మూట మాయమైపోతుంటుంది తప్ప పైనుంచి మూటలు పడేది ఏమి ఉండదు.
ఉన్నట్టుండి ఒకడు వీపు మీద బరువైన మూట మోసుకొస్తున్నాడు అలా వంగి. ఏంటి బాబు అంటే 2000 రూపాయలు నోట్ల కట్టలండి. ఏంట్రా నిజమేనా? దొంగ నోట్లా లేకపోతే ఇంకా పరాచకం ఆడుతున్నావా? కాదు కాదు దొర, నిజంగా. ఎక్కడిదిరా అంటే ఏం లేదు, అలాగే అడవికి వెళ్ళి ఇంటికి వస్తున్నాను, ధన్మని పైనుండి శబ్దం వచ్చింది. ఏంటో అనుకున్నా, చూస్తే మూట ఇప్పుడు చూస్తే 2000 రూపాయల నోట్లు బండల్స్ ఉన్నాయి. పడింది, ఎవరు వేశారో తెలియదు, వచ్చేసింది. సరే ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇక మనం ఎంత కుళ్ళుకుంటామో చెప్పలేము. అబ్బబ్బబ్బబ్బా ఏంట్రా ఈ అదృష్టం వీడికి. అదేదో నేను వచ్చినప్పుడు పడవచ్చు, ఈ దారి నేను 100 సార్లు వెళ్ళాను వచ్చాను. వీడు చదువురాని మోటోడు, పామరుడు, వీడికి ఇన్ని కోట్ల రూపాయలు పైనుంచి పడాలా? పొద్దున్నే ఎలాగ నీకు ఇంత అదృష్టం కలిసి వచ్చినా అంటే ఏం లేదండి. పొద్దున్నే నేను బయటకు వచ్చేటప్పుడు కుక్క వచ్చి నా మీద మొరిగిందండి. చాలా శుభ సూచకం అనుకున్నానండి. కుక్క వస్తే శుభం ఏంట్రా? కాదండి, పిల్లి వస్తే అశుభం కదా. పిల్లికి కుక్కకి జాతి వేరు. పిల్లి వస్తే మనకు దురదృష్టం కదా. పిల్లి యొక్క శత్రువు వచ్చాడు. ఏదో నేను అలాగే లింక్ పెట్టుకొని అనుకుంటున్నా, ఎప్పుడు రాంది ఈరోజు కుక్క నా మీద ఎగబడిందండి, ఇవాళే నాకు ఈ మూటతో. ఒరే వీడు ఏదో చెబుతున్నాడు కానీ ఇంకేదో చెప్పరా, ఏమన్నా మంత్రాలు నేర్చుకున్నావా లేకపోతే ఇంకేమన్నా? ఏం లేదు దొరా, నాకేం తెలుసు, చదువురాని మంత్రాలు ఏంటండి, నా పేరే నేను చెప్పలేను సరిగా, పైనుంచి పడింది అంతే. ఇలా జరగాలని అందరూ ఆశపడతారు కానీ ఎవడో ఒకడు జరిగిందనుకో, వాడిని వీళ్ళందరూ కలిసి ఏమంటారు? అదృష్టవంతుడు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వర్గలోక వాసులు కూడా ఆశపడే గొప్ప మేలు. స్వర్గలోక వాసులు కోట్ల సంవత్సరాలు యుగాలు ఆశపడి కూడా పొందలేని మేలు ఈ భూమి మీద మట్టి పురుగు ఒకడు పొందినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళ మీద అసూయ పడతారు. వాహ్ ఏం ఛాన్స్ కొట్టేసేవరా మట్టి పురుగా, ఆదాము కొడుక, ఎలా దక్కిందిరా నీకు అదృష్టం అని వాళ్ళు కూడా అసూయ పడేంత ఉన్నత ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్న ఆదాము కుమార్తెలు ధన్యులు అదన్నమాట. ఇతర గ్రహాంతర జీవులు కూడా అసూయపడతారు. కోట్ల ఏళ్లుగా మనం ఆ స్థానం పొందాలనుకున్న వీడికి దొరికిపోయింది. ఏం స్థానం? యేసు రొమ్మున తలవాల్చే స్థానం. సృష్టికర్త ఒడిలో కూర్చొని, సృష్టికర్త యొక్క సింహాసనం మీద ఆయన ప్రక్కన కూర్చొని, మహారాజు గారి దగ్గరికి ఆయన కొడుకెళ్ళి మారాము చేసినట్టు, ఆయన ఒళ్ళో కూర్చున్నట్టు, రాజుగారు వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నట్టు, అంత సాన్నిహిత్యము సృష్టికర్తతో ఈ మానవులు కొట్టేశారు. దేవదూతలను యుగాలుగా సేవకులను ఈడెళ్ళి ముద్దులు పెట్టేసుకుంటున్నాడు ఆయన్ని. ఎంత ధన్యుడివిరా నీవని దేవదూతలు సహా అసూయపడే రీతిగా మనలను తయారు చేయడానికి బైబిల్ దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే బైబిల్ నిండా చాలాసార్లు ధన్యుడు, వీడు ధన్యుడు, వాడు ధన్యుడు, ఫలానా వాడు ధన్యుడు, ఈ లక్షణం ఉంటే ధన్యుడు, ఈ అనుభవం ఉంటే ధన్యుడు చాలాసార్లు చెప్పాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. యెహోవా తనకు దేవుడుగా కలిగిన జనుడు, మనుషులందరూ ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు. ఇలాగా ధన్యుడని
ఎన్నో విషయాలు చెప్పి ఇక్కడ 106వ కీర్తనలో 3వ వచనములో న్యాయమును అనుసరించువారు ధన్యులు అంటే న్యాయము అనేది మానవ జీవిత వ్యవహారమునకు సంబంధించినది. మానవ జీవిత వ్యవహారము కానీ దేవునితో నేను వ్యవహరించే విధానము కానీ దేవుని గూర్చి సాటి మానవులను గూర్చి నేను ఆలోచించేటప్పుడు నా ఆలోచన ప్రపంచంలో నేను న్యాయంగా ఆలోచించాలి. నేను అన్యాయముగా ఆలోచించకూడదు. నా ఆలోచనలో న్యాయం ఉండాలి, నా మాటలో న్యాయం ఉండాలి, నా వ్యవహారములో న్యాయం ఉండాలి. ఒకరిని ద్వేషిస్తే దాంట్లో న్యాయం ఉండాలి. ప్రేమిస్తే మాత్రం న్యాయం ఉండకూడదు. స్పృహతోనే మాట్లాడుతున్నా, నోరు జారలా. ఒకరిని ద్వేషిస్తే న్యాయమైన కారణంతోనే ద్వేషించాలి. ప్రేమిస్తే న్యాయంగా ప్రేమించాలనేది అక్కర్లేదు. అన్యాయంగా కూడా ప్రేమించే దాని పేరే ప్రేమ. అన్యాయంగా కూడా దయ చూపడమే ప్రేమ. వాడు అర్హుడు కాకపోయినా ముద్దు పెట్టుకోవడమే ప్రేమ. వాడు నాకు ద్రోహం చేస్తున్నా సరే వాడి మీద ధనరాశులు కుమ్మరించడమే ప్రేమ. అన్యాయంగా వాడు నన్ను కొడితే నన్ను కొట్టి చేతుల్లో పెట్టినయ్యా అని వాడి చేతులు కాళ్ళు నొక్కటమే ప్రేమ. వివరించలేని లాజిక్ లేనటువంటి దయ అనురాగము పేరే ప్రేమ. కాబట్టి అన్యాయంగా ఎందుకు ద్వేషించావురా అని దేవుడు లెక్క అడుగుతాడు. కానీ అలాంటి నికృష్టుడిని ఎందుకు ప్రేమించావురా అని దేవుడు లెక్క అడగడు. ఓన్లీ నికృష్టుడు నిన్ను నేను ప్రేమించినప్పుడు నీవు ఇంకో నికృష్టుడిని ఎందుకు ప్రేమించలేకపోయావంటాడు. So love everybody without any specifications or any requirements, any qualifications. Love everybody. You have a responsibility to love everybody, but you have no right to hate anybody. అందరిని ప్రేమించే బాధ్యత నీకుంది. ఎవరిని కూడా ద్వేషించే హక్కు నీకు లేదు. నో రైట్ టు హేట్ ఎనీబడి. వాడు ఎటువంటి వాడైనా ప్రేమించాలి. మంచోడిని ప్రేమించాలి, చెడ్డోడిని ప్రేమించాలి, అర్థం చేసుకున్నోడిని ప్రేమించాలి, అపార్థం చేసుకున్నోడిని ప్రేమించాలి, సహాయం చేసేవాడిని ప్రేమించాలి, సహాయము పొంది మర్చిపోయే ద్రోహిని ప్రేమించాలి. అందరిని ప్రేమించాలి. అందరి పట్ల దయ చూపడం. వాడు ఎలాంటి వాడైనా సరే ఐ డోంట్ మైండ్, ఐ లవ్ యూ అనడమే దైవ లక్షణము. అది దైవత్వము. ఒక ప్రేమించే దగ్గర తప్ప ఇంకా ఎక్కడైనా సరే నీకు న్యాయం ఉండాలి. ప్రేమ అంటేనే ఒక పెద్ద అన్యాయం. అది ప్రేమ అంటేనే ఒక పెద్ద అన్యాయం. దానికి న్యాయం ఉండదు. వాడు పచ్చి ఫాల్తూ ఫేలో కానీ వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. అదే ప్రేమ. నాకు 18 years ఉన్నప్పుడు 15 రోజులు దేవునితో దెబ్బలాడా. తెలియని తను ఇప్పుడు కూడా మొత్తం తెలుసని కాదు, అప్పటికంటే కాస్త ఎక్కువ తెలుసు. ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అని కాదు. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు లెర్న్. దర్ ఈస్ ఎ లాట్ మోర్ ఆఫ్ ట్రూత్ ఐ హ్యావ్ టు లెర్న్. అయితే అప్పుడు 18 ఏడు. ఇప్పుడే ఈ లెవెల్ అయితే అప్పుడు ఇంకేం తెలుసు నాకు. ఎల్కేజీ కూడా కాదు. అప్పుడు జాని వాటి పప్ప ఆత్మీయ జీవితంలో. అయితే బైబిల్ చదివాను. నాకు చాలా కోపం వచ్చేసింది. ఎవరి మీద కాదు, సిచ్యువేషన్ మీద కోపం. పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెను అని ఉంటే అక్కడ బైబిల్ పెట్టేసా. ఇది నాకు రోమా పత్రికలో పౌలు చెప్పాడు. బైబిల్ కింద పెట్టేసి చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఈ పిల్లలు ఇంకా పుట్టనే లేదు, మేలు చేయలేదు, కీడు చేయలేదు, వాడు ఏమీ చేయలే. ఇంకా పిండము
ఒక పిండాన్నేమో దేవుడు ద్వేషించాడంట, ఒక పిండాన్ని ప్రేమించాడంట. ఇది అన్యాయము కాదా? నేను నమ్మిన దేవుడు ఇంత అన్యాయస్తుడా? నేను నమ్మిన దేవుడు పుట్టని పిల్లలను ద్వేషించే కరకోటకుడా? నేను ఆరాధించే యేసయ్య నా దేవుడు కడుపులో ఉన్నటువంటి ఆ మాంసం ముద్దను అసహించుకునే అంత క్రూరుడా? ఇతన్నా నేను ఆరాధిస్తున్నాను? ఎందుకు ఇలా చేశావు? యాకోబును నువ్వు ప్రేమించావు, సరే పర్వాలేదు, కానీ ఏశావుని ఎందుకు ద్వేషించావు? యాకోబును ప్రేమించావంటే వాడు ఇంకా పుట్టలేదు, ఏ మేలు చేయలేదు, ప్రేమించావు. నువ్వు ప్రేమ అయ్యున్న దేవుడవు కనుక ప్రేమించేశావు. అది నీ సహజ స్వభావం, దానికి మేము ఆబ్జెక్షన్ చెయ్యం. కానీ ఇంకా ఏ చెడు చేయని వాడిని అసలు ద్వేషించడంలో న్యాయం ఏంటి? ఎందుకు ద్వేషించావు? నేను ఒప్పుకోను అంతే. ఈ అన్యాయం నేను ఒప్పుకోను, నాకు సమాధానం చెప్పాలంతే అని 15 రోజులు ఇదే ప్రార్థన, పోరాడి బస్సులో ఉన్న, ప్రయాణంలో ఉన్న, రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నా, సైకిల్ తొక్కుతున్న, పని స్థలంలో ఇంకా ఏదన్నా పట్టుకుంటే వదిలే ప్రసక్తి లేదు. అటు తేలా, లేకపోతే నన్ను చంపేసే, నాకు అవసరం లేదు, ఈ ఉనికి అవసరం లేదు, నాకు ఈ జీవితం అక్కర్లేదు అని కాదు నేను అడిగేది. నన్ను చంపేసేయంటే ఇక్కడి నుంచి ఇంకో లోకంలో ఉంటానని. అసలు ఏ లోకంలో కూడా ఉండనయ్యా. ఇంత అన్యాయంగా చేసిన దేవుడే కనుక దేవుడైతే ఆయన విశ్వంలో నాకు ఉనికే వద్దు, అసలు ఎగ్జిస్టెన్స్ వద్దు. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. అంత డెడ్లీ సీరియస్ నేను. 15 రోజులు దెబ్బలాడిన తర్వాత ఒకరోజు పొద్దున్నే ఉదయం 8 అయింది. దేవుడు చల్లని మెల్లని మధుర స్వరంతో మాట్లాడాను. నా కుమారుడా, చాలా బాధపడుతున్నావు కదా. ఎంత కోపం ఉన్నా ఆయన మాట్లాడితే మొత్తం కరిగిపోతాం మనం. చాలా కోపం వచ్చినా ఏం నాయన చాలా కోపం అని ఆయన అంటే మొత్తం కరిగిపోవాల్సిందే. కుమారుడా, చాలా బాధపడుతున్నావు కదా. మరి అవును, మరి బాధ కాదా? అన్యులు ప్రశ్న అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అన్యాయం కదా అంటున్నాను నేను ఏశావును ఎందుకు ద్వేషించాను నీకు ఇప్పుడు అర్థం కాదు. ఇంకా వయసు రాలేదు, అంత పరిపక్వత రాలేదు. సమయం వచ్చినప్పుడు నీకు నేను తెలియజేస్తాను. కానీ ఏశావును ఎందుకు ద్వేషించాను అనేది నీకు ఇప్పుడు అనవసరం. కానీ నీవు యాకోబువు కాబట్టి నన్ను స్తుతించన్నాడు ఆయన. నేను ప్రేమించిన పుట్టక ముందే ప్రేమించిన యాకోబువు నీవే కాబట్టి నన్ను స్తుతించు. ఏశావు గురించి తర్వాత చెప్తాను నీకు అన్నాడు. తర్వాత చెప్పిన విషయమై నేను యాకోబు దేవుడు అనే పుస్తకంలో రాశాను. నేను చాలా సంవత్సరాలు అయ్యాక చెప్పాడు ఆయన. మనం అడిగిన దానికి వెంటనే చెప్పాడు ఆయన. నువ్వు ప్రశ్న అడుగుతావు, నీ సొమ్మేం పోయింది? చెప్పడానికి వినడానికి నీకు అంత మెచ్యూరిటీ రావాలి కదా. ప్రశ్న మంచిదే, కానీ వినడానికి నీవు తగినంతగా ఎదిగిన నాడు నేను చెప్తానంటాడు. నమ్మకమైన దేవుడు మనం మర్చిపోయిన ఆయన గుర్తు పెట్టుకుని చెప్తాడు. ఒరే, చాలా ఏళ్ల కిందట అడిగావు కదా, ఇప్పుడు చెప్తాను రా అని. అలా కొన్ని వందల ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పాడు ఆయన. ప్రియులారా, యాకోబును ప్రేమించిన దేవుడు ఇవాళ నిన్ను నన్ను కూడా అలాగే ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు తెలుసా? మనం ఇంకా పుట్టలేదు, ఇంకా సువార్త నమ్మలేదు, బాప్తిసం పొందలేదు, మేలు చేయలేదు, కీడు చేయలేదు, అమ్మ కడుపులో ఆకారమే లేని మాంసం ముద్దగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చచ్చేంతగా ప్రేమించాడు. నీ కొరకు చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆయన యొక్క ప్రేమ. ఆయన మనలను ప్రేమించి మీరు నా కుమారులు కూతుళ్ళు, కొడుకులు కూతుళ్ళు అనేదానికంటే శ్రేష్టమైన పేరు మీకు పెడతాను, డైరెక్ట్గా దైవములు అని మీకు పేరు పెడుతున్నాను, నా నిత్య జీవిత భాగస్వామినిగా, నా పట్టపురాణిగా చేస్తాను అని అంటుంటే దేవదూతలు అసూయ పడరు. మరి
ఆయన మనల్ని ధన్యులుగా చేస్తున్నాడు. ఆ ధన్యత స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద మనకి ఉండాలంటే న్యాయం ఉండాలి. నీవేం చేసినా న్యాయం ఉండాలి. ప్రేమ అనే దాంట్లో న్యాయము ఉండనక్కర్లేదన్నాను, ఉండదు అన్నాను. అసలు న్యాయం గురించి మాట్లాడేది ప్రేమే కాదన్నాను నేను. ఇఫ్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ ఆర్ జస్టిస్ ఇన్జస్టిస్, దట్ ఈస్ నాట్ లవ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అర్థం చేసుకోవాలన్నమాట. నువ్వంటే నాకు చాలా ప్రేమ 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 అనే మాట అట్లా వాడకండి. ఒక అమ్మాయి అందంగా ఉందని వెంటపడు ఐ లవ్ యూ ఐ లవ్ అని. వీడికి ప్రేమ తెలుసండి. వీడికి ప్రేమించిన అమ్మాయి వాడితో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదని వాడు ముఖాన్ని యాసిడ్ పోస్తాడు, బ్లేడ్ పెట్టి కోస్తాడు. ఇది ప్రేమ? పశువుడే, అది పిశాచం. ప్రేమ అనేది చాలా ఉదాత్తమైనటువంటి మాట, అందరూ వాడొద్దు. ప్రేమ అనేది దైవస్వరూపము, చాలా గొప్ప మర్మము. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడని బైబిల్ చెబుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక అదొక సోల్ ఎక్సెప్షన్ టు దిస్ లా ఆఫ్ జస్టిస్. ప్రేమ అనేదే అసలు దౌర్భాగ్యులను, పనికిమాలినోళ్ళను, కుష్ఠరోగులను, అసహ్యంగా ఉన్న దుర్గంధపూరితంగా ఉన్న వాళ్ళని కావలించుకునే తత్వం పేరు ప్రేమ. సో దెర్ ఇస్ నో జస్టిస్ ఇన్ లవ్. న్యాయమును అధిగమించి అతిశయపడుతుంది దేవుని ప్రేమ, దేవుని కృప. ప్రేమ కృప అనే ఆ లక్షణాల లోపల ఇది న్యాయమా, వాడిని ప్రేమించడం న్యాయమా అంటున్నాడంటే వాడికి చదువు రాదు. ఏంటండి వాళ్ళని ప్రేమిస్తారు, ఇది న్యాయమా? ఒరే ఎడ్డోడా, ఏం మాట్లాడుతున్నావు అసలు? ప్రేమిస్తున్నావు, న్యాయమా? ఈ రెండు కాంట్రడిక్టరీ వర్డ్స్. న్యాయమా కాదా? బేరసారాలు చూసి, లాభ నష్టాలు చూసి, బేరీజు వేసి కొంత దయ చూపించేది ప్రేమ కానే కాదు. వాడికి ఏ చిన్న యోగ్యత లేదు, వాడి వల్ల నాకు దమ్మిడి ఆదాయం లేదు, అయినా వాడి కోసం ప్రాణం ఇచ్చేస్తా, దాని పేరు ప్రేమ. ఆ ప్రేమతో మనం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ దేవుడు సిలువలో మన కోసం చూపించాడు. అదే ప్రేమ మనము సంఘంలోని ఇతరుల పట్ల చూపించాలి. సో న్యాయం అనేది పిక్చర్లోకి రాదు. ప్రేమ కృప అనే దగ్గర सिर्फ हमें मज़ा आ जाता है तुम्हें माफ़ करने में, तुमको कुछ तुम्हारे ऊपर रहम करने से मुझे मज़ा आ जाता है. నీ కాళ్ళకి నొక్కి నీకు సపర్యలు చేసి, నీ బట్టలు ఉతికేసి, నీకు సేవలు చేసి ఉంటే నాకు ఓ గొప్ప పరమాన్నం తిన్నంత రుచి, ఆనందం కలుగుతుంది. ఇదే మెంటల్ అండి, పిచ్చా నీకేమన్నా? వాడికి ఏదో సేవ చేసి నాకు మహా మజా వచ్చేసింది అంటావు ఏంటంటే, పిచ్చి కాదురా ఈ పిచ్చి, చాలా మంచి పిచ్చి, విశ్వాన్ని బ్రతికిస్తున్న పిచ్చి. ఇది అర్థం కానివాడు, తెలివి తక్కువడు, దైవత్వం లేనివాడు పిచ్చని అనుకుంటాడు. అనుకుంటే అనుకోగాక ఈ పిచ్చి పేరే ప్రేమ. అది దేవునికి నా మీద నీ మీద ఉన్న ఫీలింగ్. అది తప్ప మిగతా వ్యవహారాలలో న్యాయం ఉండాలి. సాటి మనిషిని ద్వేషిస్తే దేవుడు అంటాడు, ఎందుకు ద్వేషించారు, న్యాయం ఏంటని అంటాడు. సాటి మనిషిని ద్వేషించడంలో నీకు న్యాయం ఎక్కడుందిరా అని అడిగే దేవుడు మనము దేవుణ్ణే ద్వేషిస్తే న్యాయం అడగడా? ఇవాళ చాలామంది బైబిల్ని ద్వేషిస్తున్నారు, ఎందుకంటే అందులో లోతు కథ ఉందట. ఏమి మరి నీవు ప్రేమించే గ్రంథాల్లో ఇంకా చండాలమైన కథలు ఉన్నాయి, ఎందుకు ప్రేమిస్తున్నావు వాటిని? ఇది న్యాయమా? యేసుని ఎందుకు ద్వేషిస్తున్నావు? యథార్థంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. యేసును ద్వేషించడానికి నాకు న్యాయమైన కారణం ఉందని చెప్పగలవా? ప్రపంచానికి యేసు చేసిన నష్టం ఏంటి? వ్యక్తిగతంగా నీకు యేసు చేసిన నష్టం ఏంటి? ఇవాళ నువ్వు వాడుకునే కారు, టెలివిజన్, టెలిఫోన్, మైకు, ఎలక్ట్రిక్ లైట్స్, మెడికల్ సైన్స్, విమాన ప్రయాణాలు, రాకెట్ సైన్స్, రాకెట్ టెక్నాలజీ, ఇవాళ నువ్వు సుఖంగా బ్రతుకుతున్నావంటే
ఈ ఉపకరణములన్నిటిని డెవలప్ చేసిన వాళ్ళు యేసును ఆరాధించే భక్తులు మాత్రమే. యేసును ద్వేషించినోడు కనిపెట్టింది ఏదన్నా ఒక మంచిది ఉంటే నాకు చెప్పు. యేసును ద్వేషించినోడు కనిపెట్టిన గొప్ప సంగతి ఏదీ లేదు. పనికి మాలిన కుల వ్యవస్థను కనిపెట్టారు అంతే. సాటి మనిషిని ద్వేషించే సిస్టమ్ కనిపెట్టి కూర్చున్నారు దౌర్భాగ్యులు. మానవ జాతికి పనికొచ్చేది ఏం కనిపెట్టలేదు, మానవ జాతిని చీల్చేది కనిపెట్టారు. యేసు అంటే ఇష్టం లేదు ఎవరికైనా. అసలు న్యాయం ఉందా ఏమైనా? అవి అసలు న్యాయం ఉండాలని మేము అనుకోవట్లేదుగా, మాకు ఇష్టం లేదు అంతే. అటువంటి దుర్గంధపూరితమైన హృదయాలతో నిష్కారణంగా ఒక ఉత్తముణ్ణి ద్వేషించే హృదయంతో, నీకు మేలు చేసి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి రక్షకుడిని ద్వేషించే హృదయంతో నీవెన్ని లాజిక్కులు మాట్లాడినా స్వర్గానికి ఎలాగెళ్తావు? అది స్వర్గమను, వైకుంఠమను, జన్నతను, సత్యలోకమను, పరలోకమను ఏదైనాను, దేవుడుండే ఆ చోటికి నువ్వు వెళ్ళాలంటే నీ హృదయంలో ఇంత ద్వేషం ఉంటే నువ్వు అక్కడికి ససేమిరా చేరలేవు. న్యాయం ఉండాలి, అన్ని విషయాలలో న్యాయం ఉండాలి. అంతేకాదు ఆ క్రింద ఒక మాట అన్నాడు 3వ వచనంలో. ఏమన్నాడు? ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు, న్యాయమును అనుసరించి వారు ధన్యులు. ఈ భూమి మీద దేవుడు తన చిత్తమును తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే మొట్టమొదట మనం రక్షకుణ్ణి తెలుసుకోవాలి, తర్వాత న్యాయముగా ఆలోచించాలి, న్యాయముగానే మనుషుల పట్ల మన వైఖరి ఉండాలి, తర్వాత ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఇది 106వ కీర్తన. ఇలాగూ న్యాయమును అనుసరించు వారిని ధన్యులుగా దేవుడు చేస్తాడు. కాబట్టి యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 106వ కీర్తన ఏమని ప్రారంభించాడు భక్తుడు? యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. గ్లోరీ. దేవుని స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు అంటాడు 106వ కీర్తనలో. మొదటి వచనములోనేమో యెహోవాను స్తుతించమన్నాడు, 2వ వచనములో యెహోవా పరాక్రమ కార్యములను ప్రస్తావించాడు, 3వ వచనంలో నీతిని అనుసరించిన ధన్యులను ప్రస్తావించాడు. దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద మెసేజ్. మొదటి వచనంలో యెహోవాను స్తుతించమని ఆజ్ఞ ఉన్నది, ఆదేశం ఉన్నది. 2వ వచనంలో దేవుని పరాక్రమ కార్యములను గూర్చిన ప్రస్తావన, ప్రశంస ఉన్నది. 3వ వచనంలో నీతిని, న్యాయమును అనుసరించిన భక్తుల ప్రశంస ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? అసలు 106వ కీర్తనలో మెసేజ్ ఏంటి? గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్
his worshippers to love justice, love righteousness. నీతిని ప్రేమించాలి, న్యాయమును ప్రేమించాలి, అనుసరించి నడుచుకోవాలి అని చెబుతూ ఇక ఇలా చెబితే మీకు అర్థం కాదు, కానీ నీతి న్యాయమును అనుసరించువారు అంటే ఎవరో, ఆ ధన్యులు ఎవరో, వాళ్ళ బ్రతుకు ఎలాగుంటుందో మీకు అర్థం కావడానికి ఒక మనిషిని ఎత్తి చూపిస్తానయ్యా అని దేవుడు 30వ వచనములో 3వ వచనము యొక్క మానవ రూపాన్ని చూపిస్తున్నాడు. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా తెగులాగిపోయెను, నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ధన్యుడంటే ఫీనెహాస్. నా కొడుక్కి నేను ఫీనెహాస్ అని పేరు పెట్టా, విక్రమ్ ఫీనెహాస్. దానికి కారణము ఈ 106వ కీర్తన 3:30 ఈ వచనాలు ఇప్పుడు చెప్తున్నా. మా తాతగారు నాకు ఓఫీర్ అని పేరు పెట్టడానికి కారణం 45వ కీర్తన 9వ వచనం. 4/5/9 ఏప్రిల్ 4వ నెల పుట్టాను, 5వ తారీఖు పుట్టాను. 9 అల్టిమేట్ యూనిట్ సింగిల్ నంబర్ అయ్యాను నేను. దేవుడు చాలా ఖతర్నాక్ గణిత శాస్త్రవేత్త అండి. నేను నా కొడుకు పేరు పెట్టా 106వ కీర్తన 3:30 వచనం, 3వ వచనం 30వ వచనం. అయితే మా అబ్బాయిని వాడు అలాగ అవుతాడని కావాలని అంతవరకే కాదు నా ఉద్దేశం. నా ఆత్మీయ పిల్లలందరూ ఫీనెహాసులు కావాలి, దేవుని కుమార్తెలు అందరూ ఫీనెహాసులు కావాలి. నాట్ ఓన్లీ మై సన్, నాట్ ఓన్లీ మై ఫిజికల్ జెనరిక్ సన్, మొత్తము దేవుని సువార్త విని నూతన జన్మ పొంది నమ్మి బాప్తిస్మం పొంది దేవుని కుమార్తెలైన వాళ్ళందరూ కూడా ఫీనెహాసులు కావాలి. అప్పుడే మనం ధన్యులమవుతాము. దేవదూతలే అసూయపడేంత అదృష్టం మన స్వంతం అయిపోతుంది. ఫీనెహాసు ఏం చేశాడు అంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఆ సంగతి వ్రాయబడి ఉంది. చూడండి దయచేసి సంఖ్యాకాండం 25 దయచేసి 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపాన్ని అతడు మళ్లించాడు. నేను ఇశ్రాయేలీయుల పాపాన్ని ఓర్వలేక ఉండి వారిని నశింపజేయలేదు. బాగా గమనించాలి, ఇశ్రాయేలీయులలో భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది, జారత్వం జరుగుతూ ఉంది. ఆ దినాన మిద్యానీయులు కొంతమంది స్త్రీలను పంపించారు ఇశ్రాయేలు సైన్యము మధ్యలోనికి. ఈ సలహా చెప్పిన వాడు దుష్టుడైనటువంటి బిలాము ప్రవక్త. బాలాకు రాజు పిలిచాడు బిలామును, అయ్యా నీకొక వాక్ సిద్ధి అనే వరం ఉన్నది. వాక్ సిద్ధి, నీవేం చెబితే జరుగుతుంది. నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారు, నాశనం అయిపోతారు. నీవు దీవిస్తే వాడు దీవించబడతాడు. ఈ వరము నీకున్నదని దేశ విదేశాల ప్రజలు చెప్పుకోగా నేను విన్నాను నీ ప్రతీతి, నీ ప్రఖ్యాతి. నా కోసం ఇశ్రాయేలును శపించమని బాలాకు రాజు పిలిచాడు. ఎందుకంటే ఇశ్రాయేలును ఎవడు గెలవలేకపోతున్నాడు. బాలాకు రాజుకు భయం వేసింది. మోయాబు రాజు అయిన బాలాకు వాళ్ళను సింపుల్గా శపింపజేస్తే సరిపోతుందంటే, నేను శపించలేను బాబు, వాళ్ళు ఏ దేవుని నమ్ముకున్నారో ఆ దేవుని భక్తుడిని నేను, ఆ దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, వారు ఆశీర్వదింపబడిన వారు సుమి, బిలాము నా దాసుడా, నీవు వారిని శపించడానికి వీలు లేదు, జాగ్రత్త అన్నాడు దేవుడు. బాలాకు రాజు అన్నాడు, నీకు ఏం కావాలో అడుగు,
ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, వాళ్ళను నువ్వు దయచేసి శపించు నా కొరకు అన్నాడు. నా కోసం ఈ పని చేయి, ఈ ఒక్క చిన్న ఫేవర్, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అంటే బిలాము తర్జన భర్జనలో మీమాంసలో పడ్డాడు. వీడు బోలు డబ్బులు ఇస్తాను అంటున్నాడు. వదులుకోవడానికి నాకు ఇష్టం లేదు, నేనే శపిస్తేనేమో ఆ పెద్ద ఆయన నా మీద కోప్పడతాడు. ఎలాగా? వీడు ఈ దొంగ తెలివి ఉపయోగించాడు. ఏం చేశాడంటే, బాలాకు రాజా నన్ను శపించు శపించు నా ప్రాణం పీక్కు తింటున్నావు, నీకు కావాల్సింది ఏంటి? వాళ్ళు పాడు కావడమే కదా. నేను శపించొద్దని పెద్ద ఆయన చెప్పాడు, కానీ నేను శపించకుండానే వాళ్ళు నాశనం అయిపోయే మార్గం నేను ఒకటి చెప్తా. వాళ్ళ దేవుడే వచ్చి వాళ్ళను నరికి పారేసేటటువంటి ఒక మార్గం నేను చెప్తా. ఎంత డబ్బు ఇస్తావు ఇప్పుడు? అంత గొప్ప రహస్యం చెప్పిన తర్వాత ఎందుకు ఇవ్వను మహానుభావ అని బండ్ల కొద్ది బంగారము వెండి వెలగల వస్త్రాలన్నీ ఇచ్చేశాడు. పోలే డబ్బులు తీసుకున్నాడు బిలాం. తీసుకొని చెప్పాడు, రే అసలు గుర్తు చెప్తున్నా విను, సకల జనాంగముల దేవతలు వేరు, ఈ జనము నమ్మిన యెహోవా దేవుడు వేరు. ఈ యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పాపమును అసహించుకుంటాడు. పిచ్చోడా, నాలాంటి శకునగాండ్రని ఎవరిని పిలిచి నువ్వు దీవించు శపించమని నువ్వు మా కాళ్ళ వెళ్ళబడే అవసరం లేదు. వాళ్ళ దేవునికి అసహ్యమైన పని వాళ్ళతో చేయించు. కాపాడే దేవుడు కాపాడటం మానేసి ఆయన నరికేస్తాడు వాళ్ళని. ఏం చేయాలి? వాళ్ళ దేవుడు పరిశుద్ధుడా, పాపము నోరవ జాలడా, ఏం చేయాలి? ఏం లేదు, వ్యభిచారం చేయించు వాళ్ళతో. వీళ్ళు సైనికులు యుద్ధ రంగంలో ఉండి అలసిపోయి ఉంటారు. ఆడవాళ్ళు వచ్చి ప్రేరేపిస్తే వెంటనే లోబడిపోతారు. వాళ్ళేం మహర్షులు గారు, వాళ్ళకి కామక్రోధాలు ఉంటాయి. అందమైన స్త్రీలను మంచిగా అలంకరించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళు. నువ్వు బాంబులు వేయొద్దు, ఈ బాంబులే, ఆడబాంబులు పంపించేసి. ఈ మోయాబు రాజు బాణాలు వేస్తాడు, బల్లాలు వేస్తాడని చూస్తున్నారు ఇశ్రాయేలీలు. ఆ రోజంతా యుద్ధం జరగలేదు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బిలాము డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మార్నింగ్ కళ్ళు నిలుపుకొని చూసే లోపల అందమైన ఆడోళ్ళు ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్లోకి వచ్చేసి మంచిగా మాట్లాడడం, వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళని శోధించటం మొదలుపెట్టారు. ఏంటి, శత్రు రాజ్యం నుంచి మాకు ఇంత గొప్ప ఆశీర్వాదం వచ్చేసింది అనుకున్నారు ఈ పిచ్చోళ్ళు. ఏంటి వచ్చే మీరు మోయాబీలు కాదు? అవును, మా రాజుగారు మీతో యుద్ధం చేయడం, మనం కలిసిమెలిసి ఉన్నాము. ఏంటి చాలా అలసిపోయి ఉన్నావు, రా మనం సుఖపడుద్దాం అని అంటే ఒకడు వెళ్ళాడు, ఇంకొకడు వెళ్ళాడు, ఇంకోటి వెళ్ళాడు, ఇంకోటి వెళ్ళాడు. వ్యభిచారం జరుగుతూ ఉన్నది. దేవుడు చూశాడు. ఫరో బారి నుండి, అమాలేకీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడుతూ కాపాడుతూ ఇంత దాకా తీసుకొచ్చిన దేవుడు ఈ జరుగుతున్న వ్యభిచారాన్ని చూసి అసహించుకున్నాడు. దేవుడే ఖడ్గం పంపించాడు. ఆ దినమున 1000 మంది చచ్చిపోయారు. 24,000 మంది. 9వ వచనం చూడండి, 24,000 మంది ఆ తెగులు చేత చచ్చిపోయింది. దేవుడు తెగులు పంపించాడు, భయంకరమైన తెగులు. ఒకవైపేమో తెగులు వచ్చి టపా 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 పౌల్ట్రీ ఫారంలో కోళ్ళు చచ్చిపోయినట్టు ఇశ్రాయేలు చచ్చిపోతున్నారు. వీళ్ళు పాపాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మిద్యానీయుల ప్రధాని కుమార్తె కొజ్బీ అనేది ఒకటి వచ్చింది. ఆమె వచ్చి ఇక్కడ ఇశ్రాయేలీలో షిమ్యోను గోత్రంలోని ప్రధాని ఒకడు సాలు అనేవాడు ఉన్నాడు. ఈ సాలు అనేవాడి కొడుకు దగ్గరికి వెళ్ళి కొజ్బీ పోయింది. ఏమండి, మీరు ప్రధాని కుమారుడు కదా, నేను కూడా మా దేశంలో ప్రధాని కుమార్తె, నా పేరు కొజ్బీ.
నేను నచ్చలేదు నీకు, ఆ పాపం చేద్దాం. వీడు వెళ్ళాడు, బా ఇంతమంది ఉండగా అందగాని నన్ను గారికి పిలిచింది. వీడు వెళ్ళాడు, పైన దేవుడు కోపడుతున్నాడు. టపా వేల మంది చచ్చిపోతున్నారు. ఆల్రెడీ 24,000 మంది చచ్చారు. ఎవరు శపించలేదు, ఒక్క బాణం వేయలేదు, ఒక్క బల్లెం విసరలేదు. డబ్బులు తీసుకొని బిలా వెళ్ళిపోయాడు. బాలాగా చక్కగా వాడు తినితాగా వాడు పడుకున్నాడు. దేవుడే దిగొచ్చి తన ప్రజలు నరికేయటం మొదలుపెట్టాడు. బిలాము చెప్పినటువంటి రహస్యం ఇది. ఫీనెహాసు చూశాడు, దేవుని ప్రజలు ఐగుప్తులో నుండి విమోచింపబడింది ఈ మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయడానిక? ఏమిటి ఘోరం, ఎలా ఆపాలి? దేవునికి ఏమో కోపం వచ్చింది. మోషే దగ్గరికి వెళ్ళలేదు, అహరోన్ దగ్గరికి వెళ్ళలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక ఇతనికి పట్టరాని ఆవేశంతో ఈ అసహ్యమైన కార్యాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు, నేను కూడా అసహించుకుంటున్నాను అని హుటాహుటిని తన బల్లెం తీసుకొని ఆ గుడారములోనికి వెళ్ళి ఈ కొజిబీను ఈ ప్రధాని కొడుకు ఇద్దరి పొట్టలో నుంచి దూసుకుపోయేటట్టుగా బల్లెం గుచ్చేశాడు. దేవుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. వీడికి ఇంత కోపం వచ్చేసింది. నేను అసహించుకునేదాన్ని ఇతడు అసహించుకున్నాడు. ఇశ్రాయేలీల మధ్య దేన్ని నేను ఓర్వజాలను, వీడు కూడా ఓర్వలేకపోయాడు. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేని వాడు ఒక్కడైనా ఉన్నాడు. గనుక ఇశ్రాయేలీల మీద నాకు అసహ్యం ఏర్పడ్డా సరే వాళ్ళని నశింపజేయకుండా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఒక్క ఫీనెహాసైనా ఉన్నాడు, నాకు అది చాలు. ఒక్క ఫీనెహాసు ఉన్నాడు. పాపము జరిగినప్పుడు బల్లెం విసిరే రోషగాడు ఒక్కడున్నాడు. హమారే లియే ఏ బస్ హై, ఏ కాఫీ హై. దేవుని కోపాన్ని మళ్లించాడు ఫీనెహాసు. ప్రార్థన చేసి మళ్లించలేదు, బల్లెం విసిరి మళ్లించాడు. దేవుడు అసహించుకునే పాపం మీదకి బల్లెం విసిరితే దేవునికి సంతోషం కలిగింది. శబాష్, నాకు అసహ్యమైందని నువ్వు అసహించుకున్నావురా, నాకు నచ్చావురా నువ్వు, నాకు నచ్చినోడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలుని బతకనించేస్తున్నాను. వెళ్ళండి రా, బతకండి దౌర్భాగ్యులారా, బతికిపోండి. మీ మధ్యలో ఒక్కడైనా ఉన్నాడు నాకు నచ్చినోడు, అతడు ఫీనెహాసు. ఇవాళ దేవుని కుటుంబంలో ప్రతి ఒక్కరూ అటువంటి ఫీనెహాసులు కావాలని దేవుడు కోరుతున్నాడు, పిలుపునిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి కావడానికి ఇదొక్కటే మార్గం. నువ్వు ధన్యుడివి కావాలంటే, ధన్యురాలివి కావాలంటే శరీర కార్యాలను అసహించుకోవాలి, ప్రతి పాపమును ద్వేషించాలి, శరీర కార్యాలను సమర్థించడానికి మార్గాలు వెతకొద్దు, ఈట విసరడానికి మార్గాలు వెతకాలి. మానవ జీవితంలో తప్పు జరుగుతుంది అనేది ఎంత సత్యమో ఆ తప్పును దేవుడు ఎప్పటికీ రాజీ పడకుండా ద్వేషిస్తాడు అనేది కూడా అంతే సత్యం. జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ కామన్ అండ్ హ్యూమన్ టు ఎర్ర్, ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ for you that you can always commit errors. అలవాటులో పొరపాటు అనేది ఉంది, కానీ పొరపాట్లు చేయడమే అలవాటుగా మారకూడదు. అలవాట్లో పొరపాటు జరిగితే పర్వాలేదు, కానీ పొరపాట్లు చేయడమే అలవాటైతే దేవుడు సహించడు సుమా. ఎవడో పాపం చేస్తే ఈట విసరడం వదిలేయండి. నువ్వు నిజంగా ఫీనెహాసు అయితే ఆ పాపం నీలోనే ఉంటే, నీ గుండెల్లోనే ఉంటే, నీ బ్రతుకులోనే ఉన్నా సరే నీ మీదికి నీవే ఈట విసిరేటంత ద్వేషము నీకు పాపం మీద ఉండాలి. కొంతమందికి అది ఉండదు. నేను చేస్తేనేమో సంసారము, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. నేను చేస్తే సంసారం అంట ఇది, అదే పని వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. అలా కాదు, రివర్స్లో ఉండాలి. వేరే వాడు చేస్తే సంసారం అనుకో, నీవు చేసిందే వ్యభిచారం అనుకో, అప్పుడే నీవు ఫీనెహాసు కాగలుగుతావు.
వేరే వాళ్ళ పాపాన్ని ద్వేషిస్తే ఫీనెహాసు కాదు, నీలోని పాపాన్ని కూడా నువ్వు ద్వేషించాలి. నీ చేతుల్లో ఈట రెడీగా ఉండాలి. నీ మీద నీవే ఆగ్రహం ప్రదర్శించుకోవాలి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన్ని స్తుతించండి. ఇశ్రాయేలు సమాజంలో ఆనాడు క్రీస్తు పూర్వం 1500 ఏళ్ళన్నాడు ఒక్క ఫీనెహాసు ఉన్నాడు అని చెప్పి చరిత్ర వ్రాయించి మన దృష్టికి తెచ్చి, దేవుని పరాక్రమ కార్యాలు ఏమిటంటే ఇవాళ కోట్ల మంది ఫీనెహాసులను తయారు చేస్తున్నాడు. ఇది దేవుని పరాక్రమ క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫీనెహాసుల గుంపే ఎత్తబడుతుంది. నువ్వు వేరే వేదాంత పాఠాలు ఎన్ని నేర్చుకున్నావో, ఎన్ని నేర్చుకోలేదో, అది నీ ఇష్టం. దేవుని కృప, దేవుని అనుగ్రహం. ఏ మర్మం తెలిసినా, ఏ మర్మం తెలియకపోయినా, ఏ మర్మం తెలియాలి. నువ్వు ఫీనెహాసు అయితేనే రాకడలో ఎత్తబడతావు. ఫీనెహాసు అయితేనే న్యాయపీఠం ముందు యోగ్యురాలుగా తీర్చబడతావు. నువ్వు ఫీనెహాసు అయితేనే వధువు సంఘంలో పెళ్లి కుమార్తెలో ఉంటావు. నువ్వు ఫీనెహాసు అయితేనే యేసయ్య ఒడిలో కూర్చోగలుగుతావు. ఆయన నోటి ముద్దులు అనుభవించగలుగుతావు. నిత్యత్వం అంతా. వీ హ్యావ్ టు గ్రో అండ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాండేజ్ ఆఫ్ ద డెవిల్. అందరినీ సైతాన్ని ఆడ కట్టిపడేశాడు ఏదో ఒక ఏరియాలో. ఈ బంధకాలు తెంచుకోవాలి. పాపం అనేది ఎక్కడ ఉన్నా ఈట విసురుతా, నాలో ఉన్నా విసురుతాను. ఖబర్దార్. పరిశుద్ధ దేవుని కుమారుణ్ణి, కుమార్తెను నేను. దేవుడేది ద్వేషిస్తున్నాడో దాన్ని నేను కూడా ద్వేషిస్తాను. నాకు ఇష్టం లేదంతే, అది నాలో ఉన్న ఇష్టం లేదు. దేవా, నాకు ఈ బంధకాల నుంచి విడుదల ఇవ్వు, లేకపోతే నా ప్రాణం తీసేసుకో, అటో ఇటో అని ఉపవాస ప్రార్థన చేయగలిగిన భక్తులు ధన్యులు. ఆ విధంగా రోషము గల భక్తులను కోట్ల మందిని తయారు చేయుట దేవుని పరాక్రమ క్రియ. అందుకు యెహోవాను స్తుతిద్దాము. ఈ మంద, ఈ గుంపులోనికి, పరిశుద్ధుల గుంపులోకి, ఫీనెహాసుల గుంపులోకి నిన్ను, నన్ను, మనల్ని వాళ్ళ దేవుడు పిలుస్తున్నాడు. రండి, మనం దేవుని పిలుపుకు ప్రతిస్పందిద్దాం. రండి, ప్రార్థన చేసుకో.